వాళ్ళు సైలెంట్ అవ్వడానికి కారణం నేనురా. ఏంటి ఏమైంది? ఏమైంది సుమా? వీడు నన్ను చీట్ చేశాడు. అన్నయ్య నిన్ను చీట్ చేయడం ఏంటి మమ్మీ? అది నన్ను కాదురా, వీళ్ళని అడుగు. మమ్మీ, నేను నిన్ను చీట్ చేయాలనుకోలేదు. చీట్ చేయడం కాకపోతే మరేంట్రా నువ్వు చేసింది? అందరూ యుఎస్ లో ఉంటే నానమ్మ దగ్గరుండి చదువుకుంటానని చెప్పి ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చిన వాడివి చదువును పక్కన పెట్టేసి పాప్ సింగర్ అవ్వాలని చెప్పేసి ఆల్బమ్ చేస్తానంటూ తిరగడం మొదలు పెట్టావు. వాడు అడిగిన దానికి మనం పర్మిషన్ ఇచ్చేసాం సుమా. ఇచ్చా, కానీ ఎంతవరకు? 1 ఇయర్. ఆ 1 ఇయర్ అయిపోయిన తర్వాత నా ఇష్టాలని పక్కన పెట్టి నువ్వు చెప్పినట్టే చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను మమ్మీ అని చెప్పావా లేదా? వాడు బానే చదువుకుంటున్నాడు కదే. మీరు మాట్లాడకండి. మిమ్మల్ని నమ్మి వాడిని మీ దగ్గర వదిలేయడమే మేము చేసిన తప్పు. మిమ్మల్ని చూసుకునే వాడికి నా మాట అంటే లెక్క లేకుండా పోయింది. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి సుమా? నాకిష్టం లేకపోయినా వాడిష్టం అంటున్నాడని చెప్పి వాడు ఆల్బమ్ చేసినా నేనేమీ మాట్లాడలేదు. ఆల్బమ్ చేశాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, అయిపోయింది కదా. అక్కడి నుంచైనా నేను చెప్పినట్టు వినాలి కదా. కానీ మళ్ళీ ఇంకొక ఆల్బమ్ అంటూ రెడీ అవుతున్నాడు. మనందరం ఇక్కడే ఉంటున్నా మన కళ్ళు కప్పి ఆల్బమ్ కోసం డెమో ఇవ్వడానికి వెళ్ళాడు. అది చీటింగ్ కాదా? మమ్మీ అది కాదు మమ్మీ. ఏది కాదే? ఇచ్చిన మాట తప్పి నాకు తెలియకుండా డెమో ఇవ్వడానికి వెళ్ళాడు. ఇది నిజం కాదా?